తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్రంగా మారుతున్నాయి. ఏ నాయకుడు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్టేట్ బార్డర్లో ఉండే ఆ కీలక నియోజకవర్గంలో సీనియర్ పొలిటీషియన్ వ్యవహార శైలి కూడా అలాంటి చర్చకే ఆస్కారం ఇస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? కోనప్ప మనసు మారిందా? కేసీఆర్ దేవుడంటున్న సీనియర్ నేత మళ్ళీ గులాబీ గూటికి చేరుతారా? కోనేరు వస్తే ఆర్ఎస్ స్వాగతిస్తారా? సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప పొలిటికల్ అడుగులు మరోసారి గులాబీ గూటి వైపు పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే మరోసారి గులాబీ కండువాతోనూ విజయం సాధించిన కోనప్ప నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్సనల్ క్యాడర్ ను కూడా సంపాదించుకున్న కోనప్పకు హ్యాట్రిక్ విక్టరీ మాత్రం దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చడమే కోనప్ప ఓటమికి కారణమన్న ప్రచారము జరిగింది. అంతేకాదు ఆ సమయంలో కోనప్పపై ప్రవీణ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేయడం పొలిటికల్ గా సంచలనం రేపింది. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి అదే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ గూడికి చేరి నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. దీంతో తన ఓటమికి కారణమైన ప్రవీణ్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు కోనేరు కోనప్ప. ఇన్నాళ్ల తర్వాత మరోసారి కోనప్ప మనసు మారినట్టు తెలుస్తోంది. తాజాగా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈ సీనియర్ నేత కేసీఆర్ ను దేవుడంటూ కొనియాడడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో ఆయన త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న వేళ కోనేరు కోనప్ప వ్యవహార శైలి రాజకీయంగా కలకలం రేపుతుంది. కోనప్ప మరోసారి బీఆర్ఎస్ వైపు చూడడానికి స్థానిక రాజకీయ పరిస్థితులే కారణమని తెలుస్తుంది. అప్పట్లో కోనప్పతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా కాంగ్రెస్ లో చేరారు. అప్పటికే అక్కడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఈ ముగ్గురి మధ్య కాంగ్రెస్ రాజకీయం మూడు ముక్కలాటలా తయారైందట. సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే కోనప్పకు కాంగ్రెస్ లో తగినంత గుర్తింపు దక్కలేదట. అంతేకాదు తాను మొదలెట్టిన అభివృద్ధి పనులను కావాలనే మధ్యలో ఆపేస్తున్నారన్న ఆగ్రహం కోనప్పలో కట్టలు తెంచుకుంది. అందుకే పాత పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గులాబీ పార్టీ పెద్దలతో చర్చలు కూడా పూర్తయినట్టు సమాచారం. కోనప్ప వస్తారు సరే, మరి ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ నుంచే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సమాధానంగా ఇటీవల సిర్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మేధావిని ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు కేటీఆర్. అంటే ఆర్ఎస్ ను ఎంపీగా బరిలో దింపితే పార్టీలోకి కోనేరు కోనప్ప రీ ఎంట్రీతో ఎలాంటి ఇబ్బంది ఉండదని కేటీఆర్ చెప్పకనే చెప్పారన్న చర్చ నడుస్తుంది. కోనప్పతో చర్చల తర్వాతే ఆర్ఎస్ ప్రవీణ్ కు సంబంధించిన కేటీఆర్ ఆ కామెంట్స్ చేశారనే ముచ్చట కూడా వినిపిస్తుంది. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయిలో మంచి బలమున్న కోనేరు కోనప్ప లాంటి నాయకుడు రీ ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ కు అదనపు బలమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇది కాంగ్రెస్ కు కొంత మైనస్ అవుతుందనే వారు ఉన్నారు. మరి కోనప్ప నిజంగానే గులాబీ గూటికి చేరుతారా? చేరితే సిర్పూర్ పొలిటికల్ చిత్రం మారుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.